నమస్తే మాస్టర్స్. శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారాంశం గురించి మనం తెలుసుకుంటున్నాం. చిరిగిపోయిన బట్టలు వదిలి మనం నూతన వస్త్రాలు ధరిస్తున్నట్లే నిరుపయోగమైన శరీరాన్ని వదిలి ఆత్మ కొత్త దేహంలో ప్రవేశిస్తుంది. ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టడం లేదు. ఈ ఆత్మ ఛేదించలేనిది, దహించలేనిది, తడపలేనిది, స్థిరమైంది, శాశ్వతమైంది. ఇది నిత్యమైంది, సర్వవ్యాపి, చలించనిది. ఆత్మ ఇంద్రియ గోచరం కానిది, ఊహించశక్యం కానిది, నిర్వికారి. ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే నువ్వు దుఃఖాన్ని పొందుతావు. ఒకవేళ నువ్వు ఈ ఆత్మను శరీరంలాగా ఎప్పుడూ పుడుతూ పోతూ ఉండేదానిగా భావిస్తున్నావేమో, అప్పుడు కూడా దీని గురించి దుఃఖించాల్సిన ఏమీ లేదు. ఎందుకంటే పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి పుట్టుక తప్పదు. తప్పించుకోవడానికి వీల్లేని ఈ విషయంలో దుఃఖించడం తగదు. అర్జున, ప్రాణులన్నీ పుట్టుకకు ముందు కనపడవు, మరణం తర్వాత కూడా కనిపించవు. చావు పుట్టుకల మధ్యకాలంలో మాత్రమే కనిపిస్తాయి. అటువంటి వాటి కోసం శోకించడం ఎందుకు అన్నారు. ఒకనొకడి ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు, మరొకడు ఆశ్చర్యంగా చెప్తున్నాడు, ఇంకొకడు ఆశ్చర్యంగా వింటున్నాడు. కానీ చూడడం వల్ల, చెప్పడం వల్ల, వినటం వల్ల ఆత్మ గురించి తెలుసుకోలేము. అన్ని దేహాల్లో ఉన్నది ఈ ఆత్మే, అది చంపబడేది కాదు. కాబట్టి అర్జున, శోకించడం ఎవరి గురించి అయినా సరే శోకించడం అనేది తగని పని. అంతేకాకుండా నీ స్వధర్మాన్ని బట్టి కూడా నువ్వు భయపడడానికి తగవు. ఎందుకంటే క్షత్రియులకి యుద్ధమే శ్రేష్టమైన ధర్మము. ఎంతో అదృష్టవంతులైన క్షత్రియులు మాత్రమే ఇటువంటి అయాచితంగా తెరుచుకున్న స్వర్గధామాల వంటి యుద్ధాలు లభిస్తాయి. ధర్మబద్ధమైన ఈ యుద్ధాన్ని నువ్వు చేయనట్లయితే స్వధర్మం ఆచరించని అపకీర్తిపరుడువు, ధర్మభ్రష్టుడవు, పాపివి అవుతావు. నీ అపకీర్తిని ప్రజలు కలకాలం చెప్పుకుంటారు. అభిమాన ధనులు అపకీర్తి కంటే మరణమే శ్రేయస్కరం సుమా. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయనట్లయితే ఇంతవరకు నిన్ను గౌరవిస్తున్న సాటి మహారాజులంతా నిన్ను పిరికివాడుగాను, చులకనగాను చూస్తారు. నీ శత్రువులు నీ పరాక్రమాన్ని దూషిస్తూ అనరాని మాటలు అంటారు. అంతకన్నా దుఃఖభూయిష్టమైంది ఇంకా ఏముంటుంది? అర్జున, యుద్ధంలో ఒకవేళ మరణిస్తే స్వర్గం పొందుతావు, లేదా గెలిస్తే ఈ భూలోక రాజ్యాన్ని అనుభవిస్తావు. కనుక యుద్ధం చేయాలనే దృఢ నిశ్చయం గలవాడివై కార్మోనికుడుగా అని చెప్తున్నారు. సుఖ దుఃఖాలు, లాభాలు, లాభ నష్టాలు, జయాపజయాలు అనే వాటి పట్ల సమబుద్ధి కలిగి యుద్ధం చెయ్యి. అప్పుడు నీకు ఏ పాపమో అంటదు. పార్థ, ఇంతవరకు నీకు ఆత్మతత్వం గురించి చెప్పాను. ఇక ఏ జ్ఞానం వల్ల నువ్వు కర్మబంధాలను పొందుతావో అటువంటి కర్మయోగాన్ని గురించి చెప్తాను విను. ఈ యోగంలో ప్రారంభించితే నాశనం ఉండదు, పైగా విపరీత దోషం కూడా ఉండదు. ఈ ధర్మం స్వల్పమైన గొప్ప భయం నుంచి రక్షిస్తుంది. ఈ కర్మయోగంలో నిశ్చలమైన బుద్ధి ఒకటే ఏకకారణంగా ఉంటుంది. నిశ్చయ వివేకం లేనివారి జ్ఞానం కర్మాపేక్షను బట్టి అనేక విధాలుగా అనంత ముఖాలుగా ఉంటుంది. పార్థ, కొందరు వేదాలతో చెప్పబడిన సర్వ ప్రాప్తి సాధనా లాలసతో పడి దాన్ని మించిందేదీ లేదని వాదిస్తూ ఉంటారు. స్వర్గం గురించిన కోరికల వల్ల అసంఖ్యాకమైన కర్మకాండల్లో మునిగి తేలుతూ జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు. భోగ ఐశ్వర్యాలను ఆశించి వాటికై చెప్పబడిన కర్మకాండంలో మునిగిపోయిన వాళ్ళకి నిశ్చలమైన ధ్యానం కానీ బుద్ధి కానీ కలగవు. ఓ అర్జున, వేదాలు త్రైగుణ విషయాల గురించే చెప్తున్నాయి. నువ్వు త్రిగుణాలకు అతీతుడు ద్వంద్వాలను, యోగక్షేమాలను విడిచి సదా శుద్ధ సత్వాన్ని అవలంబించి ఆత్మజ్ఞానివి కావాలి. ఆత్మతత్వంలోనే స్థిరపడు. అన్ని వైపులా నీళ్లున్న జలాశయం అందుబాటులో ఉన్నవాడికి తక్కువ నీళ్లుండే నూతులు, చెరువుల వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో పరమాత్మ ప్రాప్తి వల్ల పరమానందాన్ని అనుభవించే బ్రహ్మజ్ఞానికి వేదాల వల్ల అంతే ప్రయోజనం ఉంటుంది. నువ్వు కర్మ చేయడానికి మాత్రమే కానీ కర్మ ఫలానికి అధికారివి కాదు. ప్రతి ఫలాపేక్షతో కానీ కర్మలు చేయకు. అలాగని కర్మలు చేయడం మానకు. ఓ ధనాన్ని జయించిన వాడ, ఆసక్తిని వదిలి యోగస్థితిలో ఉంటూ కార్యసిద్ధిని అయిన
కాకుండా సమభావం కలిగి కర్తవ్య కర్మలను ఆచరించు. సమత్వాన్నే యోగం అంటారు. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.